అయినటువంటి దేవుడు మనలను తన ప్రజగా చేసుకొనుటకు, తన వారుగా చేసుకొనుటకు, తన వైభవాన్ని తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేక తాను దీనుడుగా దరిద్రునిగా తగ్గించుకొని ఈ లోకానికి రిక్తుడుగా వచ్చినాడు. ఏమీ లేనివాడుగా వచ్చినాడు. ఏమీ లేనివాడుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. సిలువలో నీ కొరకు నా కొరకు గొప్ప క్రయం చెల్లించినాడు. ఆ సిలువ దృశ్యము మనం క్రైస్తవులైన మనం అందరం కూడా చాలా సులభంగా మాట్లాడుకుంటాం, కానీ సిలువ దృశ్యం చాలా కఠినమైనటువంటిది. ఈ సిలువ చాలా అవమానకరమైనటువంటిది. ఈ సిలువ వెనుక ఏమీ ఉండదు. సిలువ ఎగతాళి, సిలువ గేలి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు భరించినాడు. ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఆయన ప్రజగా మనల్ని చేసుకున్నాడు. ఆయన బిడ్డగా మనల్ని చేసుకున్నాడు. మన పాపపు రుణపత్రాన్ని మేకులతో కొట్టి చేవ్రాతను ఆయన రక్తముతో తుడిచివేసిన